తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి. తాను కాని దానిని తాను అని భావించడం చేత ఏర్పడినటువంటి బంధాన్ని, దుఃఖాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నంలో, నిర్మూలించేటువంటి ప్రయత్నంలో అధ్యారోప అపవాద న్యాయము ద్వారా తాను కానిది ఏదో దానిని తొలగించిన తరువాత ఏదైతే తొలగించడానికి వీలు కానిదై, తొలగించే అవకాశాన్ని ఇవ్వనిదై మిగిలి ఉందో, నిషేధించడానికి అవకాశం లేకుండా నిషేధావధి సాక్షి, అన్నిటికీ సాక్షిగా మనం తొలగించడానికి అవకాశం లేకుండా ఏదైతే మిగిలి ఉందో తదేవ బ్రహ్మ, అది బ్రహ్మం. తదేవ ఆత్మ, అదే ఆత్మ. తత్ సత్యం, ఆ ఆత్మ సత్యం. ఏ విధంగా సత్యము అన్నప్పుడు అనంతం, దేశతః కాలతః అపరిచ్ఛన్నః, ఆకాశంలాగా కాకుండా అనంతమయ్యింది. కాబట్టి ఏదైతే అనంతమయ్యిందో, సత్యమై అనంతమైనటువంటిది, అది జ్ఞాన రూపంగా ఉంది. ఏదైతే సత్యమయ్యిందో, అనంతమైందో, అనంతమైందని తెలుసుకునేదాన్ని మరొకటి ఉండేందుకు అవకాశమే లేదు గనక సత్తయాహి చిత్. కాబట్టి ఏదైతే సద్రూపంగా ఉందో అది చిద్రూపంగా కూడా ఉంది. దాన్ని తెలుసుకునేది గనక మరొకటి ఉంటే ఇది జడమైపోతుంది గనక దీన్ని తెలుసుకునేందుకు మరొకటి ఎప్పుడైతే లేదో, ఈ సద్రూప చైతన్యం ఏదైతే ఉందో అదే చిద్రూపంగా ఉంది. ఎందుకు సద్రూపం చిద్రూపం అయిందంటే అనంతం అనేది ఉంది గనక. అది అనంత పద నిర్వచనం యొక్క ఉద్దేశం. అది ఎప్పుడైతే అనంతం అనేటువంటి పద నిర్దేశం జరిగిందో, అనంతం అనేటువంటి పదాన్ని ఎప్పుడైతే నిర్వచించి మనం అర్థం చేసుకున్నామో, అనంతంలో రెండు ఉండేందుకు అవకాశం లేదు గనక దానికి పరిచ్ఛిన్న దోషం ఆపాదించే అవకాశం లేదు. కాబట్టి సత్ యాహి చిత్, ఏదైతే సత్ అయ్యిందో అదే చిత్ అయ్యింది. తత్ అహమేవా చిత్తయాహ్యహం. కాబట్టి ఆ జ్ఞానస్వరూపుడైనటువంటి వాడిని నేనే. కనుక సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, దీనిని ఎవరైతే తెలుసుకోవాలి అనుకుంటున్నాడో, ఎందుకంటే ఉన్నదే గనక, ఉన్నదే దాన్ని తెలుసుకోవడమే కాబట్టి అలా తెలుసుకునేటువంటి వాడు సత్యమైనటువంటి, జ్ఞానమైనటువంటి, అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని ఎవడైతే తెలుసుకుంటున్నాడో బ్రహ్మవిత్ సహా బ్రహ్మైవ భవతి, వాడు బ్రహ్మమే అవుతూ ఉన్నాడు. కనుక బ్రహ్మవిదాప్నోతి పరం. ఎందుకు బ్రహ్మవిదుడు మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు, బ్రహ్మమునే పొందుతూ ఉన్నాడంటే తాను అయ్యే ఉన్నాడు గనక. సత్యంగా, జ్ఞానంగా, అనంతంగా తనకు ఏ విధమైనటువంటి అవధులు పరిధులు లేవు గనక అపరిచ్ఛిన్నుడై ఉండడం వల్ల ఇది కేవలం జ్ఞానంతో తనకు తెలిసి రావడమే ప్రధానంగా ఉంది. కాబట్టి అధ్యారోప అపవాద న్యాయము ద్వారా ఇంతవరకు జ్ఞానము లేనప్పుడు తాను కాని దానిని తను ఏదైతే భావిస్తూ ఉన్నాడో, అధ్యాస, తనది ఏదైతే తాను కాదో అది తానని భావిస్తూ ఉన్నటువంటి అధ్యాసని అధ్యారోప అపవాద న్యాయం ద్వారా తొలగించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది పంచకోశ ప్రక్రియలో మనం ఇంతవరకు చూసాం. కనుక అన్నమయం నిరూప్య తతః అంతరం మనోమయ. అన్నమయం నిరూప్య, అన్నమయ కోశ, దాన్ని నిరూపించడం జరిగింది. ఎట్లా? తాను కాదో. ఎందుకు అన్నమయాన్ని గురించి విచారం చేయాల్సి వచ్చింది అంటే, అన్నమయం నిరూప్య తతః, ఆ తరువాత ఏం జరిగింది అని అంటే అంతరం మనోమయం. కాబట్టి అంతరం, అన్యోంతరాత్మ మనోమయ ప్రాణమయ. కాబట్టి ఏదైతే దేహం నేను అని అనుకుంటూ ఉన్నాడో, దేహాత్మ భావంతో ఉన్నాడో, ఇది అన్నమయ కోశం. అన్నమయం నిరూప్య, అన్నమయ కోశాన్ని నిరూపించాం. ఏమని? అది ఉన్నదని కాదు, అది ఉంటే ఉండనండి, లేకపోతే లేకపోనండి. ఆ ఉన్నదేదో అది నీవు కాదని. అది అన్నమయం నిరూప్య. అన్నమయ కోశాన్ని ఎందుకు నిరూపించడం జరిగింది ఈ విధంగా అని అంటే, ఆ అన్నమయ కోశమే నేను. దేహమునందు నేను, అహం ఇది భావన.
ఈ దేహమే నేను అనేటువంటి భావన కలిగి ఉన్నాడు గనక దాన్ని తొలగించడం కోసం అన్నమయం నిరూప్య తతః అంతరం మనోమయం. అయ్యా దీనికి అంతరంలో ప్రాణమయం అంటే మీకు మనోమయం మీద కనెక్షన్ ప్లీజ్ పర్వాలేదు. అన్యోంతరాత్మ ప్రాణమయ, అన్యోంతరాత్మ ప్రాణమయ అంటే ఈ దేహానికి ఏదైతే అంతరంగా ఉందో, ఇది బాహ్యంగా తెలుస్తూ ఉంది, అంతరంగా ఉంది కనుక అన్నమయస్య అభ్యంతర ప్రాణమయ ఇది క్లియర్. కాబట్టి ఏదైతే అన్నమయం ఉందో దానికి లోపల ప్రాణమయం ఉంది. ఎందుకు లోపలని చెప్పాల్సి వస్తుంది? దాని మీద ఆధారపడి ఇది నడుస్తూ ఉంది గనక, చెలిస్తూ ఉంది గనక ప్రాణమయ. పైగా లోపల అని ఎందుకు అనాల్సి వచ్చింది? అభ్యంతర అంటే తేనైష పూర్ణ, అది అక్కడ తేనైష పూర్ణ తేన ప్రాణమయస్య తేన ఏష పూర్ణ, ఏష అన్నమయ, అన్నమయ కోశ, అన్నమయ ఆత్మ పూర్ణ పూరింపబడింది. తేన ప్రాణమయస్య తేన తేనేష పూర్ణ ఉంది కదా ఆయన, తేనైష పూర్ణ తేన ఏష పూర్ణ, తేన దేని చేత? ప్రాణమయన. కాబట్టి ఆ ప్రాణమయమైనటువంటి ఆత్మ చేత ఈ దేహం ఏదైతే ఉందో, అన్నమయమైనటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడాను పూరింపబడి ఉంది. అంటే దేహములో కణ కణములో ప్రాణం పూరింపబడింది. ఇక్కడ ఉంది అక్కడ లేదు అని చెప్పడానికి అవకాశమే లేదు. అతః దేర్ఫోర్ ఈ కారణం చేత సిద్ధాంతం ప్రాణమయ ఆత్మ ఇవ ఫినిష్, అది ఇంకే లేదు. ఇప్పుడు మనం ఏ నిర్ణయానికి వచ్చాం? తస్మాత్ ప్రాణమయ, ప్రాణమయ కోసం ఏదైతే ఉందో అది ఆత్మ ఏవ, అదే ఆత్మ. ఓ ఈ దశలో కన్ఫ్యూజ్ కాకండి. అంటే ఒక్కోటి మనం నిషేధించుకుంటూ పోతున్నాం కదా. కాబట్టి మొట్టమొదటి దేహాత్మభావంతో ఉన్నాడు. దేహ ఆత్మ నభవతి జడత్వాత్ ఘటాధివత్, కార్యత్వాత్ ఘటాధివత్. కాబట్టి కుండలాగా కార్యరూపంలో ఉంది గనక, మార్పు చెందుతూ ఉంది గనక కుండలాగా తెలిసేటువంటిది కార్యరూపంలో ఉండేటువంటి దేహం ఏదైతే ఉందో అది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. కనుక ఆత్మ ఏదైతే ఉందో అది ఈ దేహం కాదు. కానీ అంతకుముందు నేను దేహము అని అనుకుంటూ వచ్చాను. ఇప్పుడు తేనైష పూర్ణ అన్యోంతరాత్మ ప్రాణమయ. కాబట్టి ఈ దేహం కదులుతూ ఉందంటే ప్రాణం ఉంటే కదులుతూ ఉందే గాని ప్రాణం లేకపోతే ఇది కదలలేదు. ఎందుకని? దేహం ప్రాణం లేకపోయినా కదలలేదు అని చెప్పడానికి శవం, శవం దేహ రూపంలోనే మనకు కనిపిస్తూ ఉంది. దేహం అక్కడే ఉంది కానీ అది కదలడం లేదంటే ఎందుకు కదలడం లేదండి? అతను ప్రాణం పోయిందండి. ఓహో, కాబట్టి దేహం ఉన్నప్పటికి కూడాను పోయింది ఏదో, అది ప్రాణం గనక, ప్రాణం ఉండడం వలనే దేహం ఉండింది గనక అన్యోంతరాత్మ ప్రాణమయ. ఈ దేహంలో ప్రాణం ఉండడం వలనే తేనైష పూర్ణ తేన ప్రాణమయేన ఏష అన్నమయస్య. ఈ అన్నమయ దేహం ఏదైతే ఉందో అన్నమయ పూర్ణ, దాని చేత పూరింపబడి ఉంది, నింపబడి ఉంది. కణ కణంలో కూడాను అదే ఉంది. సరేనా? ఎక్కడైనా ట్రాప్ చేయొచ్చు దాన్ని. కాబట్టి అక్కడ పొడిచినా చచ్చిపోతున్నాడు, ఇక్కడ పొడిచినా చచ్చిపోతున్నాడు. ఎందుకని? ప్రాణం అన్ని చోట్ల ఉంది కనుక. కాబట్టి ఆ ప్రాణం పోయినప్పుడు ఈ దేహం ఇక్కడ ఉండినా మనకు ఒక నిర్ణయం జరుగుతూ ఉంది. ఏమని? ఇంతవరకు నేను దేహం అనుకుంటూ ఉన్నానే గాని దేహం ఉండినా కూడా నేను చరించడం లేదు గనక దీన్ని చరించడానికి ఏదైతే కారణం అయ్యిందో అది దీనినంతా కూడా పూరించి ఉన్నది. తేన ఈష పూర్ణ. కాబట్టి తస్మాత్ అతః ప్రాణమయ ఆత్మ ఇవ. కాబట్టి ఏదైతే ఇంతవరకు ఏన ప్రాణమయేన ఏన ఆత్మవాన్ అన్నమయ కోశ. ఇది ఇక్కడ అన్నమయ కోశం దేహం ఏదైతే ఉందో దీనికి ఆత్మగా ప్రాణమయ కోశం ఇప్పుడు మనకు కనపడుతుంది. కాబట్టి అన్నమయ కోశం ఉంది, దేహం ఉంది. ఈ అన్నమయ కోశం అనేటువంటి దేహం కదలడానికి, చరించడానికి ఆధారంగా ఉండేటువంటిది ప్రాణమయ కోశం కనుక అన్నమయ కోశానికి ప్రాణమయ కోశం ఆత్మ. క్లియర్? ఏంటి ఆ ప్రాణమయ కోశం? నేను చూచాం. అయం వాయు వికార. ఫినిష్. ఇది కేవలం వాయు పరిణామమే. మయం అన్నప్పుడు వికారము, మాడిఫికేషన్. అన్నమయం అన్న వికార. అట్లాగే ప్రాణమయం అయం వాయు వికార. ఎందుకని? యదా బాహ్యవాయు, బాహ్యంలో వాయువు ఏ విధంగా అయితే చెలిస్తూ ఉందో తథా అలాగే అంతః గంత బహిః ఆగంత.
లోపలికి పోతూ ఉంది, బయటికి వస్తూ ఉంది. నిశ్వాస ఉశ్వాసాలు ఎప్పుడైతే జరుగుతూ ఉన్నాయో మనకు ఈ ఉశ్వాస నిశ్వాసాల ద్వారా గాలి చలిస్తూ ఉంది. బాహ్యంలో ఏ విధంగా అయితే చలిస్తూ ఉందో ప్రాణమయ శరీరాంతః సంచారి వాయు ఇది ఫినిష్. శరీర అంతః సంచారి గాలి ఏదైతే ఉందో వాయువు బాహ్యంలో ఉంది. అందువల్ల నువ్వు పీలుస్తూ ఉన్నావు. నేను గాలి పీలుస్తున్నానండి, నాకు ఆక్సిజన్ కావాలి, నేను గాలి పీలుస్తున్నా. గాలి ఎక్కడుంది? బాహ్యంలో ఉంది. ఎస్, పీల్చుకున్నాను. ఆ తర్వాత లోపల ఏంటి? ఈ వాయు వికారమే. అయం వాయు వికార ప్రాణ. ఇది అక్కడ మార్పు చెందుతూ ఉంది. చెందిన తరువాత ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, ఈ విధంగా పంచ ప్రాణాలు, పంచవాయువులు ఇవి లోపల చరిస్తూ ఉన్నాయి. ఒక్కొక్కటి అది చేసేటువంటి పనిని బట్టి ఇది ప్రాణమని, అది వ్యానమని, ఇది సమానమని, అది ఉదానమని, అపానమని మనం చెప్పాం. వాటి యొక్క క్రియలు ఇవన్నీ కూడా నిన్న చూశాం. కనుక అయం వాయు వికార, ఇది ప్రాణమయ కోశం. ప్రాణమయ దేహాంతః, దేహ అంతః, శరీర అంతః సంచారి వాయు, అంత ఇంకేం లేదు. కాబట్టి లోపల చరించేటువంటి వాయువు చరిస్తూ ఉంది కదా. క్రియత్వం ఉందా లేదా? చరించడం అంటే క్రియ జరుగుతూ ఉందా లేదా? క్రియ జరిగినప్పుడు అది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు. సింపుల్. అందువల్ల సంచారి అనేటువంటి పదాన్ని కాన్షియస్గా వాడాను. అతః సినవ్ సక్రియత్వ, అతః సక్రియత్వ పరిచ్ఛిన్నత్వ, ఏది ప్రాణం, అచేతనత్వ పరాధీనత్వ హేతుభిః తద్విలక్షణ ఆత్మ నా భవతి. క్లియర్ సిద్ధాంతం. ఇప్పుడు ఏం తెలుస్తుంది మనకు దీనివల్ల? సక్రియత్వ అతః. కాబట్టి ఎప్పుడైతే శరీరాంతః సంచారి వాయు, లోపల ఎప్పుడైతే ఈ వాయువు బాహ్యంలో ఉండేటువంటి వాయువు లోపల తిరుగుతూ ఉందో, చలిస్తూ ఉందో, లోపలికి పోతుంది, మళ్ళీ బయటికి కూడా వస్తూ ఉంది, గంత ఆగంత. కాబట్టి సంచారి వాయు ఎక్కడ? శరీరాంతః, శరీరాంతంలో లోపల ఇది సంచరిస్తూ ఉంది. అంతర్ సంచారి. ఓకే, ఇప్పుడు ఏం జరిగిందండి? అతః. ఇప్పుడు దీన్ని బట్టి సక్రియత్వ, ఓ లోపల అది చలిస్తూ ఉందా లేదా? చలిస్తూ ఉంది. ఆత్మ ఏంటి? సక్రియత్వ, ఇది ప్రాణ. ఇది మన అనుభవమే. ఎందుకని? లోపల చలిస్తూ ఉంది గనక, చలిస్తూ ఉంది గనక. అది చలిస్తూ ఉంటేనే దేహం చలిస్తూ ఉంది. అందువల్ల అన్యోంతరాత్మ ప్రాణమయ దేహానికి. అది చలించకపోతే ఇది చలించదు. కాబట్టి అది చలిస్తుంటేనే ఇది చలిస్తూ ఉంది గనక దానికి సకర్తృత్వాన్ని అంటగట్టాల్సి వస్తూ ఉంది. ఇంకేమీ లేదు. సక్రియత్వం ఎందుకు వచ్చింది? అది చలిస్తూ ఉంది. దాన్ని ఆధారం చేసుకొని ఇది చలిస్తూ ఉంది. ఎందుకని? తేనైష పూర్ణ, దాని చేతనే పూరింపబడి ఉంది గనక. కాబట్టి సక్రియత్వ. ఆత్మ నిష్క్రియత్వ. ఎందుకని? అదే అనంత శబ్దార్థం. ఎప్పుడైతే అనంతం అదే ఉన్నదో అందులో క్రియాశీలత్వాన్ని చూడడానికి అవకాశం లేదు. సర్వవ్యాపకమైంది. ఎక్కడి నుంచి కదలుతుంది? నా చలతి నా చరతి, అది కదిలేందుకు అవకాశం లేదు. ఇదేమో సక్రియత్వం, అదేమో నిష్క్రియత్వం. ఇది పరిచ్ఛిన్నత్వం. సీనవ్, ఇది పరిచ్ఛిన్నత్వం కదా? పరిచ్ఛిన్నం కదా ఇది. ఎందుకని? దేహంలోనే ఉంది కదా. తేనైష పూర్ణ. దేహంలో ఎప్పుడైతే పూరింపబడి ఉంది అని నువ్వు అన్నావో, ఈ దేహంలో పూరింపబడి ఉంది కాబట్టి దేహానికి పరిమితంగా ఉంది. పరిచ్ఛిన్నత్వం. మరి ఇది ఆత్మ ఎట్లా అవుతుంది? ఆత్మ పరిచ్ఛిన్నమా? అపరిచ్ఛిన్న. ఒకవేళ పరిచ్ఛిన్నం అనుకున్నాడు అనుకోండి, అది ఆడ పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ తన్నాశే సతి కేవల. ఎక్కడిది? ఎడన్నా విన్నారా? అచ్చ అచ్చ అచ్చ. చాలా కష్టంగా ఉంది. ఇంక 2 రోజులు పోతే చెప్పలేనేమో ఈ శృతి మందిరం. తయారైపోతున్నారు ఆత్మబోధ. కనుక పరిచ్ఛిన్న ఇవ, పరిచ్ఛిన్నంగా కనపడుతూ ఉంది. ఎందువల్ల? ఇదిగో ఇట్లా తాదాత్మ్యం చెందడం వల్ల. కాబట్టి దేహానికి పరిచ్ఛిన్నత్వం, దేహంలో పూరింపబడి ఉండేటువంటి ప్రాణానికి పరిచ్ఛిన్నత్వం, కానీ ఆత్మకి అపరిచ్ఛిన్న. ఎందుకని? అదే అనంత. దేశతః కాలతః వస్తుతః అపరిచ్ఛిన్న. ఇది పరిచ్ఛిన్నత్వం. మరి ప్రాణం నిన్న తెలుసుకున్నాం. అచేతనత్వ. అచేతనత్వ. చైతన్యమా ప్రాణం? కాదు, జడం. లేదు స్వామిజీ చైతన్యమే.
ఎట్లా చెప్పగలవు నాయన? అప్పుడు అది ఆత్మ అవుతుంది. చైతన్యం గనక అయితే ఆత్మ అవుతుంది. ఏది అయం అయం ప్రాణ ఆత్మ తర్హి, పోండి ఒకవేళ అట్లా తీసుకుంటాం, యది అయం ఆత్మ తర్హి ప్రాణమయ కోశ ఆత్మ తర్హి సుషుప్తి దశాయాం జాగరూకత్వాత్, సుషుప్తి దశాయాం గాఢ నిద్రలో జాగరూకత్వాత్ ప్రాణం ఉందా లేదా? ఉంది. చోరాది బాధ జానీయాత్. అర్థమవుతా ఉంది. ఒకవేళ కనుక ఇదే గనక అక్కడ ఉంది కాబట్టి అది ఉంది అని నువ్వు చెప్తున్నావు గనక ఉన్నట్లే అనుకుంటున్నా నేను. నిద్రపోతున్నా కూడా ప్రాణం ఉంది. ఎందుకని? పక్కనోడు నిద్రపోవడం లేదు కదా వాడి వల్ల. ప్రాణం లేకపోతే పక్కనోడు హాయిగా నిద్రపోతాడు. కాబట్టి ప్రాణం ఉంది. ప్రాణం ఉన్నప్పుడు ప్రాణమే కనుక చైతన్యం అంటే, చైతన్యం అంటే జ్ఞానం కలిగింది. ఎప్పుడైతే జ్ఞానం కలిగింది అయిందో చోరాది బాధాం జానీయాత్. ఇప్పుడు ఇంట్లోకి దొంగలు పడ్డారనుకోండి తెలిసిపోతుంది. ఎందుకని? అది మేల్కొని ఉంది కనుక. చోరాది బాధాం జానీయాత్. ఇది జానాతి, చక్కగా తెలుసుకుంటుంది వ్యక్తి. కానీ తెలుస్తూ ఉందే. అందుకని నిద్రపోయిన తర్వాతే దొంగలు పడతారు. ఎందుకని? ప్రాణం ఉన్నా వీడు పోయినట్టేనని. అర్థమవుతుంది. కాబట్టి అచేతనత్వ జడం, చేతనత్వం కాదు, తెలుసుకోలేకపోతుంది. కానీ అది జ్ఞానమయం. ఏది? ఆత్మ జ్ఞానమయం. పరాధీనత్వ మరొక దాని మీద ఆధారపడింది ఇది. అది స్వతంత్రేణ, తనకు తానుగా ఉంది. కాబట్టి ఇది ప్రాణమయ ఆత్మన భవతి. ఇది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేనే లేదు. సరేనా? కాబట్టి నిద్రపోయేటువంటి వాడిని ఎవడొచ్చి చంపలేడు. ఆ పాపం ఆయన నిద్రపోతున్నాడండి, ఎవడో వచ్చి పొడి చేశాడండి పాపం అంటారు. నిద్రపోతూ ఉంటే పొడి చేశాడు. ఎట్లా పొడుస్తాడు? ప్రాణమే కనుక చేతనత్వం అయితే పొడిచే అవకాశమే లేదు. కనుక ప్రాణమయ ఆత్మ నభవతి. ఫినిష్. ప్రాణమయ ఆత్మ నభవతి. ఇది ఈ ప్రాణమే నేను అనుకుంటూ ఉన్నాడు గనక ఈ ఒక్క దోషం వల్ల ఆత్మను తెలుసుకునే అవకాశమే లేకుండా పోతా ఉంది. అది ఏదైతే అనాత్మం ఇదే తాను అని అనుకుంటూ ఉన్నాడు గనక, ప్రాణమయమైనటువంటి అది నేనే అనుకుంటూ ఉన్నాడు గనక, తాను కానిది తాను అని ఎప్పుడు అనుకుంటూ ఉన్నాడో దీనివల్లనే బంధం ఏర్పడుతూ ఉంది. ప్రాణం దేవా అనుప్రాణంతి. దేవాహ ప్లీజ్ ప్రాణం అను ప్రాణంతి. నేను చూచాను. కాబట్టి దేవాహ దేవతలు కూడాను ప్రాణాన్ని అనుసరించే బ్రతుకుతున్నారు. అది తమాషా. దేవతలు కూడా ఎందుకని? వాళ్ళకి ప్రాణం కావాలి కదా. దేవతలకు ప్రాణం లేదనుకోండి శవాలు అయిపోతారు. కాబట్టి దేవతలు కూడా. కానీ ఇక్కడ దేవశబ్దం ఎందుకంటే జ్ఞానపరంగా మన ఉపనిషత్తు పోతూ ఉంది గనక ఇది ఆనందవల్లి, బ్రహ్మానందవల్లి, బ్రహ్మశబ్దం, బ్రహ్మ మీద ఆప్నోతి పరమంటూ ప్రారంభమైంది గనక ఇది జ్ఞానపరం. కాబట్టి దేవశబ్దము ఇంద్రియవాచకం. దివ్ అనేటువంటి ధాతువుల నుంచి, కాబట్టి ప్రకాశించేటువంటివి ఇంద్రియ శబ్దం. కాబట్టి ఇంద్రియాలు నడుస్తూ ఉన్నవి అని అంటే దేవాహ అన్నప్పుడు దేవతలని తీసుకోవచ్చు. దేవాహ ప్రాణం అనుప్రాణంతి. కాబట్టి ప్రాణాన్ని అనుసరించి వాళ్ళు ప్రాణాన్ని తీసుకుంటూ ప్రాణన క్రియ జరుగుతూ ఉండడం వల్ల వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళు కూడా ప్రాణులు. ఓకే, దేవ ప్రాణులు. మనుషులు ప్రాణులే, పశువులు ప్రాణులే. అందువల్ల మనుష్యాహ పశవచ్చయే. కాబట్టి కేవలం సత్వగుణంతో ఉండేటువంటి దేవతలు కానీ, రజోగుణంతో చరిస్తూ ఉండేటువంటి మానవులు కానీ, తమో గుణంతో ఉండేటువంటి పశువులు కానీ, క్రిమి కీటకాదులు కానీ ఇవన్నీ కూడాను ప్రాణాన్ని తీసుకొని బ్రతుకుతూ ఉన్నాయి. ప్రాణంతి. కాబట్టి ఒకటి నిర్ణయం చేసుకోవచ్చు. ప్రాణోహి భూతానాం ఆయుః. భూతానాం ప్రాణ ఆయుః. కాబట్టి మనకు ఆయుర్దాయం ఏంటి? ప్రాణమే. ఎందువల్ల? ప్రాణం ఉంటేనే మనం ఉంటాము, లేకపోతే ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి యావత్ అస్మిన్ శరీరే అస్మిన్ దేహే ప్రాణ వసతి. ఎంతవరకైతే యావత్ అస్మిన్ శరీరే అస్మిన్ దేహే ప్రాణ వసతి తావత్ ఏవ ఆయుః. ఇప్పుడు ఆయువు అని దేన్ని నిర్ణయిస్తాం మనం?
శతం దీర్ఘమాయో, అయ్యా ఆయన 100 సంవత్సరాలు బతకాలి, జీవిషేత శతం సమాహ. ఓకే, దేన్ని బట్టి చెప్తున్నాం? ఈ దేహం 100 సంవత్సరాలు ఉండాలని అర్థం. శతం దీర్ఘమాయో, అది దీర్ఘాయుష్ అంటే 100 సంవత్సరాలని అర్థం. ఇది వేద నిర్ణయం. మనిషి 100 సంవత్సరాలు బతికితే దీర్ఘాయుష్మంతుడు. అందువల్ల మనం దీర్ఘాయుష్మాన్ భవ అంటే 100 years బ్రతుకుని ఆయన అని ఆయన చెప్పడమే కానీ మనకు నమ్మకం లేదు. ఎందుకని? ఆయన ఉన్నాడు. అది తమాష. నన్ను పాపం నన్ను దీర్ఘాయుష్మాన్ భవ అనేవాడండి, ఇప్పుడు లేడు అంటాడు ఒక కుర్రాడు. ఆ కుర్రాడికి 20. అయ్యా నీకు దీర్ఘాయుష్మాన్ భవ అనే ఆయన వయసు ఎంత? 45. మరి ఆయన పోయినాడు ఏంటి? కాబట్టి ఆశ. కాబట్టి శతం దీర్ఘమాయో, 100 సంవత్సరాలు జీవించడం అనేటువంటిది వేదం చెప్పింది. ఓకే, 100 సంవత్సరాలు జీవించడం ఎవరు? దేహం. అంతేనా? దేహానికి కదా ఆయుర్దాయం. ఆయుర్దాయం అది. కాబట్టి 100 సంవత్సరాలు దేహం జీవించాలంటే ఆ దేహంలో 100 సంవత్సరాలు ప్రాణం ఉండాలన్నా 50 సంవత్సరాలు ఉంటే పర్వాలేదా? ఉద్యోగం ఉన్నట్టుగా. ఎందుకంటే ఉద్యోగం పోయిన తర్వాత కూడాను మనిషి ఉంటాడు, రిటైర్మెంట్ తర్వాత కూడా ఉంటాడు. రిటైర్మెంట్ తర్వాత తాను ఉంటాడని తెలుసు కనుకనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటాడు. అర్థమవుతుంది? కాబట్టి రిటైర్మెంట్ అయినా కూడా మనిషి కంటిన్యూ అవుతాడు. అట్లాగే ప్రాణం పోయిన తర్వాత కూడాను దేహం కంటిన్యూ అయ్యే అవకాశం లేదు. కొద్దిగా ప్రారంభం, దేహ ప్రారంభం కొంత ఉంది, కంటిన్యూ అవుతుంది. ఒక్కొక్క దేహం ఒక పూట, ఇంకొక దేహం ఒక రోజు, ఇంకొక దేహం ఇంకా దూరంగా ఉండేవాళ్ళు రావాలంటే 2 రోజులు. దానికి దరిద్ర ప్రారంభం కనుక ఉంటే దాన్ని ఏదైనా తైలంలో పెట్టేస్తారు, అంతే, ఇంకేం లేదు. అంటే అట్లా కూడా అది కనీసం జీవుడు ఉద్ధరింప పర్వాలేదు, విముక్తిని పొందలేకపోయినా కనీసం దేహాన్ని కూడా విముక్తి లేకుండా పోవడం తప్ప ఇంకేం లేదు. అర్థమైందే? దేహాన్ని నిలుపుకున్నా ఉపయోగం లేదు. దేహం ఎప్పుడంటే అది చరిస్తూ ఉంటేనే కానీ, చరించకుండా ఉన్నప్పుడు ఒక రాయిలాగా, ఒక గోడలాగా, ఒక చెట్టులాగా పడినడం వల్ల వచ్చేది ఏమీ లేదు. కనుక దేహం ఉన్నది అంటే ప్రాణం అంతవరకే. యావత్ అస్మిన్ శరీరే ప్రాణః వసతి తావదేవ ఆయుః. అందువల్ల ఈ కారణం చేత తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే. ప్రాణము సర్వాయుషం అని చెప్తుంది ఆ సర్వులకు కూడా. అందరికీ ఇదే ఆయుష్, ప్రాణమే. అందువల్ల ఏదైతే మనకి ఇష్టమో దాన్ని, బా నువ్వు నా దేహంతో సమానమయ్యా అని ఎవడన్నాడు? నువ్వు నా ప్రాణంతో సమానం. అర్థమవుతుంది. ఇప్పుడు నీవే నా ప్రాణం, నేనే నీ ప్రాణం అని పాడతాడు. కానీ నువ్వే నా దేహం అంటే వాళ్ళు అంటారు వెంటనే, నా కడుపు నొప్పి ఉంది, నీకు వచ్చిందే. అర్థమవుతుంది. కాబట్టి ప్రాణతుల్యమైన వాడండి అంటారు, కానీ దేహతుల్యమైన వాడండి అని ఎవరు చెప్పరు. ఎందువల్ల తెలుసా? ప్రాణం ఉంటేనే దేహం ఉంటుంది, కానీ ప్రాణం లేకపోతే దేహం ఉండేందుకు అవకాశం లేదు. కాబట్టి తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే సర్వమేవత ఆయుర్యంతి ఏ ప్రాణం బ్రహ్మోపాసతే. కాబట్టి అయ్యా దేహం నువ్వు కాదు, తేనైష పూర్ణ, అది దీంట్లో పూరింపబడి ఉంది కనుక ఈ దేహం నడుస్తూ ఉంది కనుక నీవెవరంటే ప్రాణమయ. కాబట్టి ప్రాణమే ప్రాణ బ్రహ్మోపాసన, ప్రాణమే బ్రహ్మము అనేటువంటి ఉపాసన. ప్రాణో హి భూతానాం ఆయు తస్మాత్ సర్వాయుషముచ్యత ఇతి. ఓకే, ఇంతవరకు అయిపోయింది. ఎప్పుడైతే సిదిస్ కనెక్షన్ ప్రాణమయ కోశంలో ఆత్మబుద్ధిని ఉంచడం జరిగిందో దాని యొక్క ముఖ్య ప్రయోజనం ఏంటో తెలుసా? దేహాత్మ బుద్ధిని తొలగించడమే. అంతే. నీవు దేహము అని మొదట చెప్పాడు చూసారా, అన్నమయ కోశం. అన్నమయ కోశమునందు దేహమే ఆత్మ అనే భావన, అన్నమయ కోశమే నీవు అని కదా మొదట. అన్న బ్రహ్మోపాసన. ఎందుకు అన్న బ్రహ్మోపాసన? అన్నమయ కోశమే నీవు అని ఎందుకు నిర్ధారణ చేశాడంటే, నీ దేహం కన్నా వేరుగా ఉండేటువంటి వ్యక్తుల యందు, వస్తువుల యందు, బంధుమిత్రాదుల యందు, భార్యాపుత్రాదుల యందు అహం బుద్ధి కలిగి ఉన్నాడు గనక. కాబట్టి వాళ్ళు పోతే నేను పోతానంటాడు. అట్లా పోయిన వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి ఈ విధంగా వ్యాపకం అయిపోయి కేవలం తన దేహమే కాకుండా తన దేహం నుంచి కూడా దూరంగా వెళ్ళి తనకన్నా అన్యంగా ఉండేటువంటి వస్తువుల యందు, విషయాల యందు, వ్యక్తుల యందు, పరిస్థితుల యందు తాదాత్మ్యం చెంది ఆ దుఃఖాన్నంతా ఆపాదించుకుంటూ అజ్ఞానాన్ని పెంచుకొని బంధాన్ని తయారు చేసుకున్నాడు గనక ఆ బంధం నుంచి విడిపడి ఆనందంగా మనిషి ఉండాలంటే మొట్టమొదటి దాని నుంచి నివర్తింపజేయాలి. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అర్థమైందా మీకు?
ఎందుకు అన్నమయ కోశమే నీవు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే దానికి అన్యంగా ఉండేటువంటి వాళ్ళల్లో కూడా నేననే భావనను కలిగి ఉండావు గనక దానిని నివర్తింపజేయడమే. అర్థమవుతుందా? అక్కడి నుంచి డైవర్ట్ చేశాం, తీసుకొని వచ్చి దేహం దగ్గరకు వచ్చి దేహమే నీవు. ఎప్పుడైతే దేహం నేను, అహం దేహ, అహం శరీర, ఈ శరీరమే నేను అని నిర్ణయం చేశాడో దీనికన్నా అన్యంగా ఉండేటువంటి వాళ్ళతో నేను కాదు, నేను కాదు. అంతే ప్రయోజనం. ఏది? అన్నమయ కోశం నీవే అని చెప్పడంలో. ఇప్పుడు ఎప్పుడైతే ప్రాణమయ కోశం నీవు అనే నిర్ణయానికి వచ్చాడో, అన్యోంతరాత్మ ప్రాణమయ, నీవే ప్రాణము, ఎందుకంటే ప్రాణం ఉంటేనే ఇది నడుస్తూ ఉంది కనుక తేనైష పూర్ణ అని నిర్ణయం వచ్చాడో నువ్వు ప్రాణము అని. నువ్వు ఎప్పుడైతే ప్రాణము అని అన్నాడో దేహము నీవు కాదు. చూసారా, మెల్లగా తీసుకొస్తున్నాడు అట్లా. కాబట్టి దేహం కన్నా అన్యంగా ఉండేటువంటివి నేను అనుకుంటున్నావు, కాదు, నువ్వు దేహము. ఎస్, దేహము. దాన్ని ఏమంటారు శాస్త్రంలో? అధ్యారోపం. అధ్యారోపం లేని దాన్ని కల్పించడం. దేహం ఆత్మ కాదు, కానీ కల్పించాడు ఇక్కడ. ఎందుకు కల్పించాడు? అక్కడ వెళ్ళి అనవసరమైనవన్నీ కల్పించుకుని ఉన్నాడు గనక ఆ కల్పన నుంచి విడిపడడం కోసంగా దేహమే నీవు అనేటువంటి దాన్ని కల్పించాడు. ఇది అధ్యారోపం. ఈ కల్పించిన దానిని తొలగిస్తూ ఉన్నాడు మళ్ళీ. ఇది అపవాదం. కాబట్టి అన్నమయ కోశం అన్నప్పుడు అన్నమయ కోశం కన్నా దూరంగా ఉండేటువంటి దాన్ని తొలగించడం అధ్యారోపం. ఇక్కడ అపవాదం జరిగింది మళ్ళీ. ఏంటి? ప్రాణమయం. నీవే ప్రాణమయాత్మ అని ఎప్పుడైతే చెప్పాడో నీవు దేహం కాదు. ఇంతకుముందు అధ్యారోపము, ఇప్పుడు అపవాదం జరిగింది. ఇట్లా. కాబట్టి ముఖ్య ప్రయోజనం అది గుర్తుపెట్టుకుంటూ రావాలి మనం. ఓకే, నెక్స్ట్ టుడే. తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య తస్మాద్వా ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతర ఆత్మా మనోమయః తేనైష పూర్ణః సవా ఏష పురుషవిధ ఏవ తస్య పురుషవిధతాం అన్వయం పురుషవిధః తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణః పక్షః సామోత్తరః పక్షః ఆదేశ ఆత్మా అధర్వాంగిరసః పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. సో ఇతి అని అన్నాడు కనుక అక్కడికి అయిపోయింది ప్రాణమయం. ఇప్పుడు ప్రాణమయం ఎట్లా మనం కాదో తెలుసుకున్నాం. ఇప్పుడు ఎందువల్ల? అది సక్రియత్వంగా ఉంది, అచేతనంగా ఉంది, పరిచ్ఛన్నంగా ఉంది, పరాధీనత్వంతో ఉంది. కాబట్టి ఇది ఏది అయ్యేందుకు అవకాశం లేదు. జడత్వాత్ ఘటాధివత్ ప్రాణమయ ఆత్మ నభవతి, జడత్వాత్ ఘటాధివత్. దేహం ఆత్మ నభవతి, కార్యత్వాత్ ఘటాధివత్. ప్రాణమయ ఆత్మ నభవతి, జడత్వాత్ ఘట. జస్ట్ అండర్స్టాండ్, అంతే. అది కార్యం గనక ఘటాధివత్, ఇది జడం ఘటాధివత్. ఫినిష్. ఇప్పుడు తస్య పూర్వస్య, అదే చూడ వాక్యం. తస్యైష ఏవ శారీర ఆత్మా యః పూర్వస్య. తస్య పూర్వస్య, ఇంతకుముందు ఏదైతే చెప్పున్నాడో పూర్వం, ఏది? అన్నమయుడు, అన్నమయాత్మ. ఆ అన్నమయునికి శారీర ఆత్మ, శారీర, ఆ శరీరంలో పుట్టినటువంటి, అంటే ప్రాణమయుడు ఎవడైతే ఉండాడో ఈ శరీరంలో ఉండి, తేనైష పూర్ణ, ఈ శరీరంలో పుట్టినటువంటి ప్రాణమయ ఆత్మ ఏదైతే ఉందో అదే ఆత్మ అని నిర్ణయం జరిగింది. ఇప్పుడు తస్మాత్ ఏతస్మాత్, ఇచ్చినో. తస్మాత్ అంటే ఏంటి? ఏతస్మాత్ ఈ, ఎవరు? అన్నమయ దేహం, ఆ అన్నమయాత్మ. తస్మాత్ ఏతస్మాత్ ప్రాణమయాత్
ఈ ప్రాణమయుడికి ఆ ఈ అని ఎందుకు అనాల్సి వచ్చిందో తెలుసా? ఆ అన్నప్పుడే పోయింది దూరం. ఆ అనేది దూరంగా ఉండేదాన్ని, ఈ అనేది దగ్గరగా ఉండేదాన్ని. అందువల్ల ఈ ఈ ఈ ఈ అని రావాలి విషయ దగ్గరికి. అది డిస్టెన్స్. దూరీకర్తం వాంచేసి కిం బ్రూహి గచ్చగచ్చేతి. ఏది దూరం ఏది దగ్గర, రిలేటివ్. మనం చూచాం కదా. ఏది మరి మొన్ననే కదా 25th. ఏది దూరం ఏది దగ్గర చెప్పండి. ఏది దూరం ఏది దగ్గర తెలియదు. ఇది దూరమ దగ్గర మాలు ఉన్నాయి. ఈ దూరమ దగ్గర దేన్ని బట్టి చెప్పాలి? రిలేటివ్గా చెప్పాలి. అందువల్ల దూరమైంది అది, దగ్గర అయింది ఇది. ఇప్పుడు ఇది దగ్గర అంటారు మీరు. దగ్గర అయినప్పుడు ఇది కావాలి, కానీ అది ఇది అదిగా ఉంటుంది ఒక్కోసారి. ఎట్లాగో తెలుసా? ఇది దీన్ని చూసేది ఇది. ఇప్పుడు ఇదేంటి? అది అదే ఆడ ఇంకేమిలే. కాబట్టి అది లేదు ఇది కూడా అనొచ్చు. ఇదేనండి మన ఆశ్రమం, ఇదేనండి కృష్ణాలయం. ఏది ఇది కృష్ణాలయం. చూడండి ఎంత దూరం. అదే కృష్ణ విగ్రహం. దీని గురించి చెప్పాలనుకోండి మనం, లేదా హోమగుండాన్ని గురించి చెప్పాలనుకోండి. ఈ హోమగుండము ఆ కృష్ణాలయం, ఆ కృష్ణాలయం ఈ హోమగుండం, ఆ హోమగుండం ఈ మైక్, ఆ మైక్ అట్లా పోతా ఉంటుంది. కాబట్టి ఈ ఆ అనేది అది అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి తస్మాత్ ఆ అంటే ఏది? ఇంక పోయింది, ఎగిరిపోయింది. ఎగిరిపోయి ఉండాలి ఇప్పటికి దేహం. పోనీ ఇన్నంతవరకు కూర్చోబెట్టుకుని పర్వాలేదు, ఇంకా ఉంది కదా ఉపనిషత్తు. కాబట్టి ఆ దేహాత్మ ఏదైతే ఉందో నేనేనని, అహం దేహ ఎగిరిపోయింది. అందువల్ల ఆ తస్మాత్, ఏ తస్మాత్ ఈ. ఇప్పుడు మనకు మిగిలిండేది ఇది. ఇంకా దీన్ని తొలగించాలి కదా, దీని మీద అపవాదం జరగాలి. ఏమి ఇప్పుడు ఇది అధ్యరూపం అవుతుంది. ఈ ఏది? ప్రాణం. ప్రాణమయాత్, ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యోంతరాత్మ మనోమయ. అది అయ్యా అన్యోంతరాత్మ మనోమయ. ఇదానీం మనోమయం మనోమయ కోశ నిరూపయతి. ఇంక ఇప్పుడు నిరూపించబోతూ ఉన్నాడు. ఇదానీం మనోమయం నిరూపయతే. ఇప్పుడు మనోమయాన్ని నిరూపిస్తూ ఉన్నాడు. ఏమిటా మనోమయం? ప్రాణమయస్య అభ్యంతర మనోమయ కోశ. కాబట్టి ఈ ప్రాణం ఏదైతే ఉందో దీనికి లోపల ఏదైతే ఉందో అది మనోమయం. తేనైష పూర్ణ. కాబట్టి దేహం లోపల చెప్పండి ప్రాణమయం, ప్రాణం లోపల మనోమయం. కాబట్టి అన్నమయస్య అభ్యంతర ప్రాణమయ, ప్రాణమయస్య అభ్యంతర మనోమయ. అంతే, సింపుల్. అట్లా అర్థం చేసుకుంటారండి. ఏంటి స్వామి ఇది మనోమయ? ఈ మనోమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికే సమస్యలు అన్నీ ఉత్పన్నమయ్యేది ఇక్కడే. ఎందుకంటే దేహము ప్రాణము చూడండి సీనవ్, దేహము ప్రాణము మనకు దేహం ఉందే కుక్కకి, మనకు ప్రాణం ఉంది, దానికి ఉందా లేదా? డిఫరెన్సే లేదు. ఇక్కడే డిఫరెన్స్ వస్తూ ఉంది మనోమయ కోశం దగ్గరే మనిషికి. అందువల్ల పురుషవిధ ఏవా పురుషవిధతాం. పురుషుడిని గురించి చెప్పడంలో ఉద్దేశం ఇదే. ఇక మనోమయ కోశం దగ్గరకు వస్తేనే ఈ మనోమయ కోశంలో ఏంటండి అంటే, మనోమయ కోశంలో ఆత్మ చైతన్యం అభివ్యక్తం అవుతూ ఉంది. అది ఇక్కడ జ్ఞానానికి అవకాశం. ఆత్మ చైతన్యం అభివ్యక్తం అవుతూ ఉంది. ప్రాణంలో లేదు, ఎందుకంటే జడం. కాబట్టి వృత్తి విశేషం. కాబట్టి సంకల్ప వికల్పాదులన్నీ కూడాను మనోమయంలోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇది వృత్తి విశేషం. ప్రాణశక్తి ఎట్లాగైతే దేహమంతా కూడా వ్యాపించి ఉందో, జ్ఞానశక్తి కూడా దేహమంతా వ్యాపించి ఉంది. అందువల్ల ప్రాణం ఎట్లాగైతే దేహమంతా పూరింపబడి ఉందో, అట్లాగే మనసు కూడాను కంప్లీట్గా దేహానికి సంబంధించి అంతా తెలుసుకొని ఉంది. కాబట్టి తేన ఈశ పూర్ణ. తేన ఏది మనోమయేన ఏష, దేహము ప్రాణము రెండు కూడాను పూర్ణ, దాంతో పూరింపబడి ఉంది.
కాబట్టి దేహంలో ఎక్కడ ఏం జరుగుతున్నా మనసుకే తెలుస్తూ ఉండేది. ప్రాణం కూడా ఏ విధంగా ఉండినా కూడా మనసుకే తెలుస్తూ ఉండేది. ఒకవేళ కనుక మనం గాలి పీల్చుకోలేకపోతూ ఉంటే ఇలా గాలి పీల్చుకోలేకపోతున్నాను సైగ చేస్తాం ఒక్కోసారి. అంటే ఏంటో తెలుసు, ఆక్సిజన్ అన్నా పెట్టండి, నా వల్ల కావడం లేదు, చచ్చిపోతాను. కాబట్టి ఆ మాట చెప్పేది ప్రాణం కాదు, మనసు. మనసు తెలుసుకుంటూ ఉంది. అంటే ప్రాణంలో కూడా పూరింపబడి ఉంది తేనైష పూర్ణ. కాబట్టి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ప్రాణం కంటే భిన్నం. ప్రాణం కంటే భిన్నం. ప్రాణం నడుస్తూ ఉన్నాయి, కానీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు నిద్రలో పడిపోయి ఉన్నాయి. దీనికి దానికి ఏం కనెక్షన్ లేదు.